పెదకోడపల్లి గ్రామదేవత అయినటువంటి సమర్లమ్మ తల్లి కోసం ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఇక్కడున్న పూజారి గారిని మనం అడుగుతాము, ఈ సమర్లమ్మ తల్లి చరిత్ర, ఈమె యొక్క మహిమ ఏంటి అనేది ప్రతిదీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. శ్రీ 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 సమర్లమ్మ తల్లి పండుగను అంగరంగ వైభవంగా జరిపిస్తున్న గ్రామ ప్రజలు ముందుగా బాజా భజంత్రీలతో అనేక వేషాలు వేసుకొని నాటకాలు, దింసా నృత్యాలను ప్రదర్శిస్తూ దీన్ని మొదలు పెడతారు. ఘటాలు, బోనాలతో ఊరంతా ఊరేగిస్తారు. చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు అందరూ కలిసి తల్లి వెలిసిన పాదాల వద్ద చేరుకుంటారు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఘటాలు ఎత్తుకున్న వారి పాదాలను పసుపు నీటితో కడుగుతారు. అక్షింతలు అందరి మీద జల్లి అంగరంగ వైభవంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. పసుపు కుంకుమను చూపించి ముఖంలో ఒక అద్భుతమైన అందమైన బొట్టును పెట్టి అద్భుతమైన అందాన్ని పెంచుతారు. పసుపు నీటిని అందరిపై చల్లి మండుతున్న శరీరానికి హాయిని అందిస్తారు. చిన్న పెద్ద అందరూ కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఎగసి పడతారు. ప్రతి గడపలో కొబ్బరికాయను కొట్టి ఆడపడుచులు ఘటాలు, బోనాలు పట్టుకొని అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు.
పెదకోడపల్లి గ్రామదేవత అయినటువంటి సమర్లమ్మ తల్లి కోసం ఈరోజు మనం తెలుసుకుందాము. సో ఇక్కడున్న పూజారి గారిని మనం అడుగుతాము. ఈ సమర్లమ్మ తల్లి చరిత్ర, ఈమె యొక్క మహిమ ఏంటి అనేది ప్రతిదీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. ఈ తల్లి యొక్క మహిమ అంటే పూర్వకాలంలో మా పెదనాన్నగారు ఇదే దారిలో వ్యాపారానికి గోమంగి, గుళ్ళెలి, గల్లెలి ఆ ఏరియా వెళ్ళేవాళ్ళు. అలాగే ఇటు నుండి గుర్రం పట్టుకొని గుర్రంతో లగేజ్ పట్టుకొని వెళ్ళి వ్యాపారం చేస్తూ అలా తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ ఈ తల్లి ఈ జోర్పుల మీద పక్క ఉండిన తర్వాత మరి ఆయన కన్ను ఎలా కనబడిందో చూసిన తర్వాత ఆకులన్నీ తురిసి అది ఇలాగా అగరబత్తులు మర్నాడు పట్టుకొని వచ్చి దర్శనం చేసి మళ్ళీ అలాగా వ్యాపారానికి వెళ్ళిపోయారు. అక్కడ కళాజపంలో కళ అంటే మరి తెలుసు కదా, కళలో చెప్పిందట, నేను ఒక తల్లిని అక్కడ మీ ఊర్లో వెలుస్తున్నాను, నా పేరు శ్రీ 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 సమర్లమ్మ తల్లి అని నా పేరు ఉంది. మీరు కానీ పళ్ళు పలారాలతోటి మాకు ఆదివారం రోజు మీరు పూజలు ఇస్తూ ఉండవాలి, మీకు అనుగ్రహం ప్రసాదిస్తానని కళలు చెప్పడం జరిగిందట. అది మరి మా పెద్దనాన్నగారు మాకు పూర్తిగా కాకుండా కొద్దిగా చెప్పడం జరిగింది. అలా ఆయన అలా చేస్తూ ఉంటే మరి ఇక్కడ నిలబడడం కూడా కుదరదు. మొన్న మేము ఈ రూట్ కూడా తయారు చేసాము, ఇది కూడా మేమే తయారు చేసాము. ఆయన కొద్దిగా లెవెల్ చేసిన తర్వాత ఇలాగ కిందికి తెచ్చి జనాలు తిరగడానికని ఈ రకంగా తయారు చేసి మేము కూడా పూజలు అవన్నీ చేస్తూ ఉంటే మాకు కూడా అనుకున్నది జరుగుతూ ఉంది. ఒక పశువు ఎక్కడైనా కవుడైపోయినా దొంగలు తీసుకొని వెళ్ళినా ఇక్కడ కొబ్బరికాయ ఇస్తానని నమస్కారం పెట్టుకున్న తర్వాత నెల రోజులు తప్పైపోయిన ఆవు కానీ మరునాడు వెంటనే ఇంటికి వచ్చి కనబడుతూ ఉంటుంది. అలాగే లక్ష్మి లేని వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటే లక్ష్మి కలుగుతూ ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇదిగో ఈరోజు కూడా ముడుపులు కట్టారు పిల్లల కోసం. అలాగే చాలామంది పిల్లల కోసం ముడుపులు కట్టుకున్నారు, పిల్లలు పుట్టారు. అలాగే మరి ఘటాలతో అరటిపళ్ళు, టెంకాయలు సమర్పిస్తూ వెళ్ళారు ఈరోజు కూడా. అలాగే ఈరోజు కూడా కొత్తగా ముడుపులు తెచ్చుకున్నారు పిల్లలు పుట్టేవాళ్ళు. అలాగే గ్రామంలో ఈ పెదకోడపల్లి గ్రామ పంచాయతీలో 26 గ్రామాలు ఉన్నాయి. ఆ 26 గ్రామాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పూజలు చేస్తూ అన్ని రకాలుగా మరి దేవత యొక్క అనుగ్రహం పొంది మళ్ళీ వచ్చే ఏడాదికి ఫలపుష్పాలతో వచ్చి సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఇదే పంచాయతీ కాకుండా మన మండలంలో 50 మంది కూడా వస్తూ ఉంటారు, జిల్లాలో జనాలు కూడా వస్తూ ఉంటారు, కింది నుండి కూడా చాలామంది వచ్చి దర్శనం చేస్తూ వెళ్తూ ఉంటారు. నేను అంటే సద్గురువుని, నా కోసం వచ్చిన తర్వాత నేను ఈ గుడికి వచ్చి అంటే పూజ చేస్తూ సమయం వాళ్ళు కూడా వచ్చి దీని యొక్క అనుగ్రహ ప్రాప్తిని తెలుసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ అమ్మవారిని కోరితే వరమిస్తుంది, మొక్కితే కరుణిస్తుంది, పాదాలను దర్శించుకుంటే మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. అసలు ఈ గ్రామదేవతకు బళ్ళు కాకుండా దేన్ని సమర్పించాలి అంటే పసుపు, కుంకుమ, పానకం, చలిమిడి, పులిహోర, పరమన్నం, కొబ్బరికాయ, అట్టిపళ్ళు వంటి సమర్పిస్తారు. మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ ప్రార్థిస్తారు. అమ్మవారికి ప్రసాదాన్ని పెట్టి దానినే భక్తులందరూ అన్నదానంగా స్వీకరిస్తారు.